నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ అస్ట్రాలజర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్, అలాగే టారో కార్డ్ రీడర్, లైఫ్ కోచ్ వనజ రామశెట్టి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. వనజ గారు నమస్తే అండి. నమస్తే మా పద్మిని. వనజ గారు, ఈ కంకణాలు ఉన్నాయి చూసారా, కట్టక ముందు బాగుంటాయి, కట్టిన తర్వాత నెరిసిపోతాయి. ఇది కట్టిన తర్వాత ఏళ్లకు తరబడి పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. అవును, ఆ సెంటిమెంట్ అనుకోండి, లేకపోతే ఎందుకు తీయటము, ఈ రోజు తీయకూడదు, ఈ రోజు తీయొచ్చో తీయకూడదు, ఇట్లా రకరకాల డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటాయి. అసలు ఈ కంకణాలు ఇప్పుడు ప్రతి క్షేత్రంలో కూడా కామన్, కొనేసుకుంటూ ఉంటాం, కట్టేసుకుంటూ ఉంటాం. అసలు ఈ కట్టుకోవడం వెనకాల ఉండేటటువంటి ఆ రీజనింగ్ ఏంటి, అలాగే ఒకవేళ తీసేయాల్సి వస్తే ఎప్పుడు తీయాల్సి ఉంటుంది, వీటికి సంబంధించి అన్ని డౌట్స్ ఒకసారి క్లియర్ చేయండి. ఓకే. అయితే ఈ కంకణాలు నార్మల్ గా ఏంటంటే, ఇది మగవాళ్ళు అయితే రైట్ హ్యాండ్ కి, పెళ్ళైన ఆడవాళ్ళు అయితే లెఫ్ట్ హ్యాండ్ కి కట్టుకుంటారు. లెఫ్ట్ హ్యాండ్ కట్టుకోవాలా? పెళ్ళైన ఆడవాళ్ళు ఎడమ చేతికి కట్టుకుంటారు, పెళ్లి కాని అమ్మాయిలు అయితే కుడి చేతికి కట్టుకుంటారు. ఇంకా అయితే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం ఏదైనా వ్రతాలు నోములు చేసినప్పుడు కూడా ముందు కంకణం కట్టిన తర్వాత స్టార్ట్ చేస్తారు. కంకణం కట్టినప్పుడు ఏమవుతుందంటే, సైంటిఫిక్ గా చూస్తే గనక, ఇది ఇక్కడ ఈ ప్రెషర్ పాయింట్ ఏదైతే ఉందో, ఇక్కడ ఇది కట్టినప్పుడు మన మైండ్ ని ఏదైతే ఫోకస్డ్ గా ఉంచుతుంది అనమాట. సో అది మెయిన్ రీజన్ నేను వెనకాల. అలాగే కాకుండా మన ఆరోగ్యపరంగా కూడా ఇక్కడ ఎప్పుడైతే ప్రెషర్ పడుతుందో హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. అందుకే బ్యాంగిల్స్ కూడా అందుకే కదా, ఇక్కడ ఈ ప్రెషర్ పాయింట్స్ ఏవైతే ఉంటాయి ఇవి చాలా బాగుంటాయి. సో నార్మల్ గా వ్రతాలు చేసుకున్నప్పుడు నెక్స్ట్ డే ఏదైనా చూసి మనం తీసి చక్కగా చెట్టు దగ్గర వేసిస్తాం ఈ కంకణాలు. నార్మల్ గా మనం వెళ్ళినప్పుడు ఇలాంటివి ఇస్తూ ఉంటారు కదా, ఏమైనా గుడికి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదో పూజ వెళ్ళినప్పుడు ఎవరో తెచ్చి మనకి ఇచ్చేస్తూ ఉంటారు. అయితే కంకణాలకు కూడా కలర్ శ్రేష్టం రెడ్ కలర్ అనమాట. రెడ్ కట్టుకోవాలి. రెడ్ అండ్ ఎల్లో మిక్స్ ఉంటది. కొన్ని ప్లేసెస్ లో వేరే వేరేగా ఉంటుంది. ఆరెంజ్, ఆరెంజ్ కూడా కట్టుకోవచ్చా? రెడ్, ఎల్లో, ఆరెంజ్, గ్రీన్ అనుకుంటే గ్రీన్ కూడా ఇస్తారు. గాంగాపురంలో గ్రీన్. ఓకే, ఈ 4 కలర్స్ ని ఎక్కువ కామన్ గా మనం చూస్తుంటాం. బ్లాక్ వచ్చేటప్పటికి అది కాశీ తాడు అంటారు, దిష్టి కోసం వాటి కోసం కట్టుకుంటా ఉంటారు. కాబట్టి అయితే మనకేంటంటే తెలియదు అనమాట, ఏదైనా తీయాలంటే భలే సెంటిమెంట్ గా ఫీల్ అయిపోతూ ఉంటాం. అయితే కానీ వీటి పవర్ అనేది 21 days అంతే. 21 days. మీరు అది ఎవరైనా ఇచ్చినప్పుడు 21 రోజులు దాన్ని చేతికి ఉంచుకొని, దాని తర్వాత ఏదైనా అంటే వీళ్ళు ఒక రోజు మంచి రోజు చూసుకుంటాం కదా, అంటే సోమవారమో లేకపోతే బుధవారం అట్లా అలాగా ఏదైనా మంగళవారం యాక్చువల్ గా కట్టుకుంటారు చాలా మంది. మంగళ శనివారాల్లో కంకణాలు కట్టుకోవడానికి శ్రేష్టం అని చాలా మంది బిలీవ్ చేస్తారు. సో ఈ పాయింట్ కి అయితే ఎవరి నమ్మకం వాళ్ళది కదా, మేము తీయము అని సెంటిమెంట్స్ ఉంటాయి. సో ఇదే రోజు చేయాలి అని మాత్రం నేను చెప్పాను. సో మనకంటూ ఒక ఫిక్స్డ్ డే ఉంటది, ఆ రోజు మీరు చూస్ చేసుకొని, అమావాస్యలు అవి ఇవి కాకుండా చూసుకొని మీరు 21 days తర్వాత అది వెళ్ళిపోతుంది. దానికి ఇంకా దాని పవర్ కూడా ఉండదు యాక్చువల్ గా చూసినప్పుడు. కాబట్టి 21 రోజుల తర్వాత మెల్లిగా తీసే పద్ధతి ఏంటంటే, అమ్మవారికి ఏ భగవంతుడు అయితే మనం కట్టుకున్నామో కంకణం, ఆ భగవంతుడికి దండం పెట్టి, దీని వల్ల నాకు వచ్చే ఏదైతే మంచి జరగాలో అది జరగని తండ్రి అని చెప్పి అది మెల్లిగా తీసేసి భగవంతుడికి ప్రార్థించే తీసేయాలి. అది తెంపేయడము, ఎక్కడ పడితే అక్కడ తొక్కులలో ఇక రాని పక్షంలో మనకు ఆప్షన్ లేదు. కాబట్టి ఒకసారి ముడి గట్టి పడిపోయినప్పుడు సిజర్ వాడాల్సిందే. ఏదన్నా ఒక పచ్చటి చెట్టు దగ్గర ఎవరు తొక్కని ప్లేస్ లో వెళ్ళి వాటిని వేసేసి రావాలి. ఇది వీటి రూల్స్ అన్నమాట. అలాగే మనం ఇవి కట్టుకున్నప్పుడు ఏదైనా కొన్ని కార్యక్రమాలకు వెళ్తూ ఉంటాము కదా, ఏదైనా శ్మశానాలు లేకపోతే ఎవరైనా గతించిన వాళ్ళు చూడడానికి అలా వెళ్ళినప్పుడు కూడా వెళ్తూ ఉంటాం. వచ్చాక అవి కట్ చేసేయడం శ్రేష్టం. దాన్ని అలా క్యారీ చేయకుండా ఉంటేనే బెటర్. నెగటివిటీ కూడా అది అలా కొంచెం అట్రాక్ట్ చేస్తూ ఉంటది. కాబట్టి ఇదే దీని ప్రొసీజర్ అనమాట. సంవత్సరాలు 2 3 సంవత్సరాలు ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసి కొంతమంది ఇన్ని కట్టేసుకుంటూ ఉంటారు.
సో వాటికి ఏం పవర్ లేదు యాక్చువల్ గా. సో కాబట్టి ఫ్రెష్ ఇది ఒక 21 days అయిపోయిన తర్వాత మళ్ళీ కాకపోతే మీరు ఫ్రెష్ తెచ్చి ఇంట్లో పెట్టుకోండి భగవంతుడి దగ్గర. అలాగే ఉండాలి, అలాగే ఉండాలి. ఇప్పుడు ఇవి తెచ్చావు కదా, ఇది యాజ్ లాంగ్ యాజ్ ఇవి చేతికి లేనంత వరకు, మన స్నానాలు అవి చేయనంత వరకు ఇలాగే ఉంటది, ఫ్రెష్ గా ఉంటాయి. కాబట్టి ఇలాంటివి ఇచ్చిన వాళ్ళని ఒక 10 అడగండి. 10 అడిగి నెలకు ఒకటి ఏ రోజు మీకు సూట్ అవుతుంది అనుకుంటారో ఆ రోజు చక్కగా అది కట్టుకోండి. అది కట్టుకునేటప్పుడు కూడా శుచిగా శుభ్రంగా స్నానం చేసి తూర్పు ముఖంగా కూర్చొని భగవంతుడు ఆరాధన చేస్తూ ఆ రక్షాసూత్రం కట్టుకుంటేనే దాని ఫలితం మనకి. ఇక ఆడవాళ్ళు కట్టుకున్నప్పుడు డెఫినెట్ గా పీరియడ్స్ వస్తాయి కదా, పీరియడ్స్ వచ్చినప్పుడు అందుకే కదా మనకి 21 days కి ఇంకా తీసేయాల్సిందే, దాని పవర్ ఉండదు. కట్టిన నెక్స్ట్ డేనే వచ్చింది అనుకుంటే కనుక ఆ స్నానం అయిపోయిన తర్వాత తీసేయమంటారు. తీసేయడమే, దాన్ని ఉంచుకోలేము కదా మనము యాక్చువల్ గా. కరెక్ట్. కొంతమంది మెడలో వేసుకుంటారు. కాకపోతే ఈ సూత్రం కూడా ఎందుకు ఉంటది అంటే, కొంతమంది దీక్షలో ఉన్న వాళ్ళు కట్టుకుంటూ ఉంటారు. అది మనకి రిమైండ్ చేస్తూ ఉంటది అనమాట. మీరు ఒక దీక్షలో ఉన్నారు కాబట్టి బీ కేర్ఫుల్ అని ఒక రిమైండర్ మనకి. రైట్ రైట్. సో అలా కంకణాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ఈ కంకణాలు ఏ వయసు పిల్లలకి, చిన్న పిల్లలకి కట్టచ్చు అంటారా? అంటే మనం ఏ పని చేసినా మనకి దాని యొక్క అవగాహన ఉండాలి. ట్రూ. అది తెలవకుండా చేయడం ఓకే, దానివల్ల ఏం తప్పు ఉండదు, తెలవకుండా చేసినంత. కానీ ఎందుకు చేస్తున్నాము ఈ పని అన్నది మనకు తెలవాలి కదా. అది తెలిసినప్పుడు మనం కూడా కాన్షియస్ గా ఉంటాం. కాబట్టి చిన్నపిల్లలకి అంత అవసరం లేదు యాక్చువల్గా. వాళ్ళు అది నోట్లో పెట్టుకుంటారు, లేకపోతే ఇంకొకటి చేస్తారు. కాబట్టి కాకపోతే కొంతమంది పేరెంట్స్ ఏంటంటే పిల్లలు ఊరికే సిక్ అవుతూ ఉంటే ఆంజనేయ స్వామిది కడతారు, మెడలో కడతారు, చిన్న లాకెట్ లాగా వేస్తారు. అవన్నీ ఓకే, అవన్నీ కట్టేసుకోండి. కాకపోతే ఇట్లాంటివన్నీ కాస్త మనం అవాయిడ్ చేస్తూ ఉండడము. అండ్ వాళ్ళకి మణి కట్టేయడం అనేది గట్టిగా కట్టేయడం ఇవన్నీ కాకుండా కాస్త కేర్ఫుల్ గా ఉండి కట్టుకోవడము. అండ్ ఎక్కడి నుంచి తెచ్చారు, ఆ కలర్ ఏంటి, ఆ దారం ఏంటి, అవన్నీ పిల్లలకి పెట్టే దగ్గర కొంచెం కేర్ఫుల్ గా ఉండాలన్నమాట. కలర్ దారాలు ఏవేవో కలర్స్ లో ముంచేస్తూ ఉంటారు, అది వాళ్ళ నోట్లో పెట్టుకుంటారు. అన్ని రకాలుగా చూడాలి. కొంతమంది మరీ మూర్ఖత్వంగా వెళ్ళిపోతారు, దేవుడిదే కదా పర్వాలేదు ఏం కాదు అని. కాకపోతే అది కూడా కాస్త మనం చెక్ చేయాలి పిల్లల విషయం వచ్చేటప్పటికి. పెద్దవాళ్ళ విషయం అంటారా, ఇంకొకటి ఎవరికైనా ఇష్టం లేదు అన్నప్పుడు ఆ కంకణాలు వాళ్ళకి ఇవ్వద్దు, వాళ్ళకి కట్టొద్దు కూడా. ఎందుకంటే చాలా మంది ఫోర్స్ చేస్తారు, లేదు ఇది కట్టుకోండి మీరు మంచిది అవుతుంది, మీకు మంచిది అవుతుంది అని చాలా ఫోర్స్ చేసేస్తూ ఉంటారు. ఎవరైతే ఏ విషయం అయినా, అది ప్రసాదం ఇచ్చేటప్పుడైనా, కంకణాలు ఇచ్చేటప్పుడైనా, బొట్టు పెట్టేటప్పుడైనా ఒకరు వద్దు అన్నప్పుడు దాన్ని మనం వాళ్ళకి ఇవ్వకూడదు. ఎందుకంటే అలా చేయడం వల్ల వాళ్ళకి ఎంత పాపం తగులుతుందో మనకు తెలియదు, కానీ మనకి మాత్రం డెఫినెట్ గా అది మంచిది కాదు. ఓకే, ఇచ్చే వాళ్ళకి మనం వాళ్ళ మంచి కోరే ఇస్తాం. కాకపోతే అది భగవంతుడిని మనము కాస్త చిన్న చూపు చూసినట్టు, ఇన్సల్ట్ చేసినట్టు. కాబట్టి ఇట్లా ఎవరైనా వద్దు అన్నప్పుడు జస్ట్ ఒకటేసారి అడిగి వెనక్కి వచ్చేసేయండి. వాళ్ళంతటా వాళ్ళు వచ్చి అడిగినప్పుడు అప్పుడు వెళ్ళి ఇవ్వండి. అడుగుతూ ఉంటారు సాధారణంగా మన ఫ్రెండ్స్ గానీ రిలేటివ్స్ గానీ, సే కాశీ వెళ్ళాం అనుకోండి, కాశీ తోరాలు తీసుకురండి అంటారు. అవును అవును, ఇప్పుడు అవును, ఇప్పుడు మేము హనుమత్ వ్రతాలు చేస్తూ ఉంటాం మన మల్కాజ్గిరి హనుమాన్ టెంపుల్ లో. అక్కడ చేసినప్పుడల్లా చాలా మంది అడుగుతుంటారు అనమాట, మా కంకణాలు ఇవ్వరు. అక్కడ ఏదో ఒక పవర్, అది చేతి కట్టుకుంటే మంచిది అవుతుంది అనేసి చాలా మంది ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళకంటారా ఒక 100 డిస్ట్రిబ్యూట్ చేస్తాం, అడిగి తీసుకుంటారు. కాబట్టి దట్ ఈస్ డిఫరెంట్. అడగనప్పుడు మీరు ఇచ్చిన దానికి వాల్యూ, ప్రసాదాలు ఎవరికైనా ఇచ్చినప్పుడు దానికి వాల్యూ లేనప్పుడు అడిగి ఇవ్వండి. మేము పలానా ప్లేస్ నుంచి పలానా ప్రసాదం తెచ్చా, మీకు అది పంపించవచ్చా అని. కొంతమంది ఏంటంటే తెలిసి తెలియకుండా వాళ్ళకి పంపించేస్తాం, ఏదో మనకి మార్క్స్ పడిపోతాయి అనేసి. వాళ్ళు ఎంత పెద్ద లెవెల్లో వాళ్ళు ఎవరైనా కానీ, మీ బాస్ అవ్వనివ్వండి, మీ పై బాస్ అవ్వనివ్వండి, మనం ఏదైనా ఒక పుణ్యక్షేత్రంకి వెళ్ళి మీ పలానా బాస్ కి అందరికి కొంచెం వేస్తాం, మీ బాస్ మాత్రం పెద్ద లడ్డు ఇస్తారు. అవునండి. సో కాబట్టి అలా అడిగిచ్చినప్పుడు మనకు కూడా బాగుంటది. డెఫినెట్లీ. చాలా బ్యూటిఫుల్ టాపిక్ ఇది యాక్చువల్ గా. ఇప్పటిదాకా ఎప్పుడు మాట్లాడలేదు, చాలా బ్యూటిఫుల్ గా క్లియర్ చేశారు. కృతజ్ఞతలు వనజ గారు. నమస్తే.